పెట్టడంలో కూడా సక్సెస్ అయింది. మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపింది ఆయనే. నేతకాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన. నేతకానికి బయటికి పోకుండా చూశాడు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టేట్టు చేశాడు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడడంలో వివేకు పాత్ర గట్టిగానే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడడంలో, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడడంలో, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడడంలో, వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడంలో దామోదర నరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర నరసింహను ఇట్లాంటి పరిస్థితిలో, దామోదర్ రాజనరసింహన్ ఇట్లాంటి పరిస్థితుల్లో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితులు నెట్టబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర నరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర నరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వెవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండున్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాలే? జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దానికి దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాలే? నీ మౌనం, నీ చేతగాంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యల నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రతినిధిగా చూడట్లేదు. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదర్ని తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏండ్ల తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా. ఎందుకు నువ్వు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గ విస్తరణ. దామోదర్ తప్పించండి, మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి. ఎవరైనా చేసుకోండి, మాదిగల నుంచి ఇద్దరు రావాలి. రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? మేము ఇద్దరిని కోరుతున్నాం, దామోదర్ తప్పించండి. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు వచ్చినాయనే విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పను,
ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు. ఆయన శాసనసభకి వెళ్ళే ముందు, నేను పేరు చెప్పాను, ఓకే, ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒకరికి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట, వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అన్న. కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి మరిగా? ఆయనకు తెలుసు అన్నట్టే కదా. ఆయన చెప్పిన విషయం 40 నిమిషాలు మా జాతిలో ఉండబడే ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని, మా జాతిలో ఉండబడే ఇంకో బిడ్డతో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు, కానీ మీరు సర్దుబాటు చేసుకోండి. మా జనాభాకు తగ్గ రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా. అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా. మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మేమేం చేయాలా? ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పాటు చేశాను. మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి, దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తిపరంగా రిజర్వేషన్ రావాలి, ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది. కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలే శాసనసభలో. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలు కూర్చున్నబెట్టి 4గురితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు ఆదిలాబాద్ శంకర్ నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి స్పీకర్ ఆయనను కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్కు చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పానని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ వస్తుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు.